తర్వాత కంప్లీటింగ్ స్టేజ్ ఇప్పుడు ఎంత కాస్ట్ అయింది మీరు అట్లా ఇస్తే బాగుంటుంది. లిస్ట్ ఆఫ్ వర్క్స్ అటాచ్ చేయండి, చేసి వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు అన్ని పంపించుకుంటారా, అన్ని ఉంచుకుంటారా, వాళ్ళు దీనిలో కంప్లీషన్ ఆఫ్ టెండర్స్ కూడా ఇక్కడ రాసింది. దాని ప్రకారం ఇవ్వండి. అందరూ ఒకే వన్ బై వన్ పెట్టుకుంటారు. ఫస్ట్ మున్సిపాలిటీ పెట్టండి, తర్వాత R&D పెట్టుకోండి, పంచాయతీ రాజ్ పెట్టుకోండి, నంబర్ ఆఫ్ వర్క్స్, సంస్థలు డిపార్ట్మెంట్ వాళ్ళే మీరు ఏం చేసి చెప్తున్నారు. వర్క్స్ ఐడెంటిఫై చేసి లిస్ట్ ఇవ్వమన్నారు సార్. ఐడెంటిఫై చేయమన్నారు. లిస్ట్ ఇచ్చినాము. రేపు వర్చువల్ ఇనాగ్రేషన్కే కదా మిమ్మల్ని ఐడెంటిఫై చేయండి. లేకుంటే మా దగ్గర ఇంకేదన్నా పర్పస్ ఉందా? మాకు వర్చువల్ అని ఆ మాట చెప్పలేదు సార్. ఏం చెప్పలేదు. మీరు చెప్పేది మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు జేసీ గారు. జేసీ గారికి సిపిఓకి కోఆర్డినేషన్ లేదా? జేసీ గారేమో వాళ్ళ ఆఫీసర్కి వర్చువల్ ఇనాగ్రేషన్ సీఎం గారికి వర్క్స్ ఐడెంటిఫై చేసి లిస్ట్ ఇవ్వండి అని. మరి మీరు ఎవరితో మాట్లాడారు? మీరు ఎవరితో మాట్లాడారు? వర్చువల్ ఇనాగ్రేషన్కి సీఎం గారికి లిస్ట్ పంపాలని జేసీ గారికి ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంది సార్. రేపు అఫిషియల్ ప్రోగ్రామ్ ఉంది, దానికోసం అడిగారా? అది క్లారిటీ లేదు. జేసీ గారు వేడికేమో ఒకటి చెప్పారు. మరి మీరు జేసీ గారు ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు లిస్ట్ తయారు చేస్తున్నారు. లిస్ట్ తయారు చేశారు. లిస్ట్ తయారు చేస్తే దీనికి పర్పస్ ఏంటి? ఒరిజినల్ లిస్ట్ గవర్నమెంట్కి పంపడానికా? కాన్సెన్స్ లిస్టు ఆయన రేపు అఫిషియల్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి దాన్ని ఇనాగ్రేషను ఫౌండేషను ప్రోగ్రామ్ పెట్టాక సీఎం గారి స్థాయిలో చేయాల్సిందే తప్ప మన గ్రామ పంచాయతీలో సీసీ రోడ్ దాన్ని ఇచ్చే లిస్టు ఏమి లిస్టు పంపిస్తారు? నేను రైతు నంద్యాల నుంచి వస్తా కార్లు చదువుకుంటూ వచ్చాను. ఆర్డీఓ గారు పంపించే లిస్టు 2 లక్షలు 3 లక్షలు సీసీ రోడ్డు సీఎం గారు వర్చువల్ ఇనాగ్రేషన్ పెడతారా? ఎక్కడ నేర్చుకుంటున్నారు మీరు ఉద్యోగాలు? నేను ఇంతకుముందు ప్లానింగ్ డిపార్ట్మెంట్ పని